ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఏంటి అందరు టైడ్ అయిపోయి ఉన్నారా? మీరు ఇలా టైడ్ అయి ఉంటారని మేము ఈ రోజు నుంచి మీకు 21 డేస్ రాగి జావ ఇవ్వాలని అనుకుంటున్నాము. మీ అందరిలో ఎవరికి రాగి జావ అంటే ఇష్టం? ఓకే. ఎవరు ఇంట్లో ఫ్రీక్వెంట్గా రాగి జావ తాగుతూ ఉంటారు? ఓకే, వెరీ గుడ్. ఎవరికి స్వీట్ రాగి జావ అంటే ఇష్టం? ఓ, చాలామందే ఉన్నారు. ఎవరికి బటర్ మిల్క్ వేసుకొని రాగి జావ తాగడం ఇష్టం? ఓకే, పర్లేదు. అయితే అందరికీ రాగి జావ తాగడం ఏదో ఒక విధంగా అలవాటు అయ్యే ఉందన్నమాట. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మనము రాగి జావ ఈరోజు నుంచి 21 డేస్ మనం రాగి జావ తాగుతున్నాం. ఓకే ఓకే నిన్న అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏ కలర్స్ యూస్ చేసి చేసుకున్నారు? షాప్లో కొనుక్కొచ్చిన కలర్స్ యూస్ చేసా? కలర్స్ మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, తెలుసా మీ అందరికీ? ఓకే, ఎవరికి తెలుసు? ఓకే, బీట్రూట్ వేసి చేయొచ్చు, అలాగే పాలకు వేసి చేయొచ్చు, ఇంకా పసుపు వేసి చేయొచ్చు. ఓకే, మీరు ఇవన్నీ ట్రై చేశారా మరి ఈ కలర్స్ అన్నీ వేసి ఇంట్లో? అలాగే మీరు తినే ఫుడ్ ద్వారా కూడా మీ టమ్మీలో కలర్స్ వెళ్తాయి, తెలుసా? ఎలా వెళ్తాయి ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది మీ టమ్మీలోకి ఎంత కలర్స్ వెళ్తాయో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 గ్లాసెస్ ఉన్నాయి కదా, ఒకటి ప్రభా మేడం చేతిలో ఉంది, ఒకటి నా చేతిలో ఉంది. ప్రభా మేడం చేతిలో ఉన్న గ్లాస్లో మేము ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాం. ఆ ఫుడ్ కలర్ అది హెల్త్కి మంచిది కదా ఫుడ్ కలర్. ఇది సింథటిక్ కలర్. మేము ఇప్పుడు అందులో ఒక డ్రాప్ వేసి చూస్తాము, మీకు అర్థమవుతుంది అది ఎంత డార్క్ వస్తుంది కలర్ అన్నది. మీరు తినే ప్రతి ఫుడ్లోనూ ఉంటుంది. మీరు బయట తింటారు కదా మంచూరియా, చికెన్ న్యూడిల్స్ అని, చికెన్ లెగ్స్ అని, ఇంకా చాలా ఫుడ్ కలర్స్ వేసిన చాలా ఐటమ్స్ తింటారు మీరు. అది మీకు తెలియదు, అది రెడ్గా ఉంటుంది, సో ఓకే చాలా హెల్తీగా ఉంటుంది, సో అట్రాక్టివ్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. బట్ అది అలా ఏం ఉండదు. అది ఫుడ్ కలర్ వల్ల మీకు అంత డార్క్గా వస్తుంది. ఎందుకంటే మీరు రెడ్డిష్గా ఉంటేనే కదా అట్రాక్టివ్గా తింటారు. అది కళ్ళకి మంచిగా కనిపిస్తేనే తింటారు కదా, అందుకోసమని వాళ్ళు ఆ ఫుడ్ కలర్ వేస్తారు. ఇప్పుడు మేము మీకు వేసే దాంట్లో మీకు అర్థమైపోతుంది, మీకు ఎంత డార్క్గా ఉంది అంటే మీరు తినే దాంట్లో కూడా అంతే ఫుడ్ కలర్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ప్రభావం కలుపుతున్నారు కదా ఫుడ్ కలర్, ఇప్పుడు జస్ట్ 2 డ్రాప్సే వేస్తున్నారు మేడం అందు బాటిల్లో, మీకు అర్థమైపోతుంది. జస్ట్ 2 డ్రాప్స్కే ఆ బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం ఎంత రెడ్డిష్గా అయిపోతున్నాయి. ఆ వాటర్ జస్ట్ 2 డ్రాప్స్కే, జస్ట్ విత్ ఇన్ 2 డ్రాప్స్కే అంత కలర్ వచ్చింది, అంటే చాలా డార్క్ కలర్ వచ్చింది. జస్ట్ 2 డ్రాప్స్ అంతే. అవి అంతే, మేము అంతకంటే ఎక్కువ యాడ్ చేయలేదు. మీరే చూసారు కదా ఎంత వేసామో కలర్ అన్నది. జస్ట్ 2 డ్రాప్స్కే. అది న్యాచురల్గా తయారు చేసిన కలర్ కాదు, అది సింథటిక్ కలర్స్ అవి. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. ఇప్పుడు నా చేతిలో ఉంది బీట్రూట్ పల్ప్ నుంచి తీసినది. సో అది ఇప్పుడు నేను యాడ్ చేశాను. ఎంత యాడ్ చేశాను? చాలా యాడ్ చేశాను. కానీ మీకు ఎంత డిఫరెన్స్ ఉంది? ఇలా స్లైట్గా ఏదో వాటర్ అనేవి పింకిష్ అయినాయి, కానీ మేడం చేతిలో ఉన్న గ్లాస్లోవి చాలా పింకిష్ అయినాయి. నేను ఎంత వాటర్ యాడ్ చేశాను? చాలా వాటర్ యాడ్ చేశాను. మీకు బీట్రూట్ వాటర్ అన్నది నేను నార్మల్ వాటర్లో చాలా యాడ్ చేశాను. ఎంత డార్క్ వచ్చింది! ప్రభా మ్యామ్ చేతిలో ఉన్నది ఎంత డార్క్ వచ్చింది, మీరే చూస్తున్నారు కదా. న్యాచురల్గా ఉన్నది ఎప్పుడు మనకి అట్రాక్టివ్గా అనిపించదు, అలా సింథటిక్ కలర్స్ వేసినవే మనకి అట్రాక్టివ్గా ఉంటాయి. మీరు అలా అట్రాక్టివ్గా ఉన్న ఫుడ్స్ చూసి ఇంట్రెస్ట్గా అనుకొని వెళ్ళేసి తినేస్తారు. అలా మీ టమ్మీలోకి ఫుడ్ కలరే వెళ్ళిపోతుంది, అది మీ బాడీలో అలాగే స్టిక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు జమ్స్ తింటారు కదా బయట, మీ అందరికీ జమ్స్ ఇష్టమే కదా. ఇప్పుడు జమ్స్ని మనము ఈ వాటర్ గ్లాస్లో వేసి చూద్దాము, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ జమ్స్లో నుంచి ఆ వాటర్లోకి కలర్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3-4 జమ్స్ వేస్తాను, మీకు తెలిసిపోతుంది. అదిగోండి, 1 2 3 4 జమ్స్ వేసాను కదా నేను. ఇప్పుడు 4 జమ్స్లోంచి కలర్ ఎంత ఫాస్ట్గా వచ్చేసింది, ఎలా అయిపోయింది కలర్ అంతా బ్లూ కలర్ అయిపోయింది కదా వాటర్ మొత్తం. సో మీకు తెలుస్తుందా?
సో ఆ కలర్ అంతా ఎక్కడికి పోతుంది? మీరు ఇప్పుడు జమ్స్ తింటారు, మీ టంగ్ చాలా బ్లూగా అయింది అనుకుంటారు, కానీ అదంతా ఏంటి? ఫుడ్ కలర్. మీకు తెలియకుండానే మీరు ఫుడ్ కలర్ తినేస్తున్నారు. అదంతా ఏమవుతుంది? మీ స్టమక్లోకి వెళ్ళిపోతుంది, మీ మీ మొత్తం మీ బాడీలోకి వెళ్ళిపోతుంది, మీ ప్రేగుల చుట్టూ చుట్టుకుపోతుంది. దానివల్ల మీకు లేనిపోని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ 4 జెమ్సే నేను వేసింది. 4 జెమ్స్కి ఎంత కలర్ వచ్చిందో చూసారా? జస్ట్ 4 జెమ్సే. 4 జెమ్స్కి మీకు ఎంత కలర్ వచ్చేసింది. మీరు అలాంటివి రోజు ఎన్ని తింటారు? మీరు కుర్కురే తింటారు బయట, ఆ కుర్కురే మీద కలర్ వేస్తారు. ఆ లేస్ తింటారు, ఎన్ని తింటారు. మీకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆ ఫుడ్ ఐటము అంటే దట్స్ నాట్ ద గుడ్ కలర్. అది మన బాడీకి చాలా హామ్ చేస్తుందని మనకు అర్థం అవ్వాలి. బయట వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి అది కళ్ళకు మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి అది టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇంట్లో మమ్మీ చేసేది కూడా అంతే టేస్టీగా ఉంటుంది కాబట్టి అది దాంట్లో కలర్గా మీకు కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి మీరు అది టేస్టీగా ఉండదని అసలు ట్రై చేయట్లేదు. మీరు ఆ ఫుడ్ని ట్రై చేస్తే కదా మమ్మీ చేసింది టేస్టీగా ఉంటుందో లేదో తెలిసేది. సో అప్పుడే మీరు కళ్ళకు చూడగానే ఓకే ఇది కళ్ళకు బాగాలేదు మమ్మీ చేసింది. ఎస్పెషల్లీ ఇంట్లో చేసిన ఫుడ్ అంటే మనకు అస్సలు నచ్చదు. ఎప్పుడు బయట ఫుడ్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి కూడా, అంతే కదా. అలా ఎప్పుడు ఉండొద్దు, ఓకేనా. బయట ఫుడ్లో చాలా మీకు తెలియని చాలా చాలా చేస్తారు. సో ఇక నుంచి మనం రోజు వింటూ ఉంటాం. ఇంక నుంచి ఈ 21 డేస్ ఛాలెంజ్లో ఎవ్రీడే మనం కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి వేస్తారు, సో అసలు ఏంటి అన్నది మీకు మొత్తం తెలిసిపోతుంది, ఓకేనా. సో ఈరోజు నుంచి 21 డేస్ వీ విల్ ట్రై. మీరు కంపల్సరీ ఇంట్లో ఫుడ్డే తినాలి, బయట ఫుడ్ తినకూడదు, ఓకేనా. ఇంట్లో ఫుడ్ అన్నది చాలా హెల్తీ ఉంటుంది, బయట ఫుడ్ అన్నది హెల్తీగా ఉండదు, ఓకే. ఎవరు తింటారు ఇక్కడి నుంచి ఇంట్లో ఫుడ్? ఓకే, వెరీ గుడ్. అందరు ఇంట్లో ఫుడ్ తినడానికే ట్రై చేయాలి, ఓకేనా. బయట ఫుడ్ అన్నది తినకూడదు. తింటే ఏమవుతుంది? మన హెల్తే పాడైపోతుంది. అది మనకి బాగా అర్థమైంది కదా ఇప్పుడు. బయట ఏమేం కలర్స్ వేస్తున్నారు ఫుడ్లో, అలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే ఏమవుతుంది? మన టమ్మీ పాడైపోతుంది. ఆ జమ్స్ చూడండి ఎలా అయిపోయాయో, అలాగే ఆ కలర్ అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనము హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఓకేనా. సో ఏం చెప్పాలి? అందరూ హోమ్ ఫుడ్డే తినాలి, ఓకేనా. హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ బ్యాడ్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వేరే టాపిక్ తీసుకొని మళ్ళీ రేపు మాట్లాడదాం, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. అందరు జావ తాగేయండి ఇప్పుడు. సో ఎవరు ఫాస్ట్గా తాగేస్తే వాళ్ళకి ఐ విల్ గివ్ ద స్టాంప్స్, ఓకేనా. 1 by 1 వచ్చి అందరు జావ తీసేసుకొని తాగేయాలి, ఓకే. కొంచెం వేడిగా ఉంది, అందరు స్లోగా తాగేయండి.